తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ బహుమతి. సౌజన్య కిరణ్ గారు రచించారు. కథ విందాము. అయ్యా, పెళ్లి కూతురిని చేసే కార్యక్రమం పూర్తి అయ్యింది. అందరూ వచ్చి అమ్మాయిని అక్షింతలు వేసి ఆశీర్వదించండి అనేసరికి అందరూ పైకి లేచారు. అమ్ములు, వెళ్ళి మొదట అమ్మ ఆశీర్వాదం తీసుకో, తర్వాత మిగతా వాళ్ళు చేస్తారు అంది అమ్ములు అత్త లావణ్య. అమ్ములు వెళ్ళి అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి కళ్ళ నీళ్లతో ఆవిడ ఆశీర్వాదం తీసుకుంది. తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళింది. ఆయన ఒక పక్క సంతోషం, మరో పక్క బాధతో అమ్ములిని ఆశీర్వదించాడు. అమ్ములు, అందరి ఆశీర్వచనాలు అయ్యాక నా రూమ్కు రా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని వెళ్ళిపోయారు. అందరి ఆశీర్వాదాలు అయినంతసేపు నాన్న చెప్పిన సర్ప్రైజ్ ఏంటా అన్న ఆలోచన నన్ను ఉన్న చోట ఉండనీయటం లేదు. అన్నీ పూర్తి చేసుకొని నాన్న రూమ్లోకి వెళ్ళాను. నాన్న నాకు ఒక ప్యాకెట్ ఇచ్చి, అమ్ములు, ఇది అమ్మ చనిపోయే ముందు నాకిచ్చి నీకు ఈరోజు ఇవ్వమంది. ఏంటి నాన్న ఇది? నాకు తెలీదు తల్లి, కానీ మీ అమ్మ దీనికోసం చాలా శ్రమ పడింది. దీన్ని నువ్వే ఓపెన్ చెయ్యాలి అని మరీ చెప్పింది. సరే నాన్న, అమ్మ నా కోసం దాచింది అంటే ఏదో చాలా స్పెషల్ అయ్యి ఉంటుందనుకొని ఆ ప్యాకెట్ తీసుకొని నా రూమ్కు వచ్చి ఓపెన్ చేశాను. ఒక నెక్లెస్ బాక్స్, ఒక పుస్తకము ఉన్నాయి. నెక్లెస్ బాక్స్ ఓపెన్ చేశాను. పాతకాలం నెక్లెస్, చాలా బాగా ఉంది. దాంట్లో ఒక నోట్ ఉంది. అమ్ములు, ఈ నెక్లెస్ అంటే నీకు చాలా ఇష్టంగా ఉండేది. ఇది నాకు మీ నానమ్మ ఇచ్చింది. దీని కమ్మలు మీ అమ్మమ్మ ఇచ్చింది. చెరోటి ఇచ్చినా ఇవి బాగా మ్యాచ్ అయ్యాయి. నువ్వు నన్ను ఇది నాకు ఎప్పుడు ఇస్తావమ్మా అంటే, నిన్ను పెళ్లి కూతురిని చేసిన రోజు ఇస్తాను అంటే, అయితే ఇప్పుడే చెయ్యి పెళ్లి కూతురిని, వెంటనే నెక్లెస్ ఇచ్చేయి అనేదానివి. నేను మీ నాన్న ఈ విషయాన్ని ఎన్నిసార్లు గుర్తు చేసుకొని నవ్వుకున్నామో. ఆ నోట్ పక్కన పెట్టి పుస్తకం ఓపెన్ చేశాను. మొదటి పేజీలో అమ్ములకి ప్రేమతో అమ్మ అని రాసుంది. రెండవ పేజీ తెరిచాను. ఈ బుక్ చదువుతున్నావు అంటే నిన్ను ఈరోజు పెళ్లి కూతురిని చేసి ఉంటారు. రేపో ఎల్లుండో నీకు పెళ్లి జరుగుతుంది. ఈ సమయంలో నేను నీ పక్కనే ఉంటే ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఉండేదాన్ని. నా అనుభవాలు, నా పొరపాట్లు, నా సుఖ దుఃఖాలు. డాక్టర్ నన్ను ఇక మీరు 6 నెలల కన్నా బ్రతకరు అన్నప్పుడు నాకు చాలా బెంగగా అనిపించింది. నీ పెళ్ళి చూడటానికి, నీ పిల్లలతో ఆడుకోవటానికి నేను ఉండను అని బాధ కలిగింది. అంతలో నేను పెళ్ళి అనగానే పడ్డ భయం, బెదురు గుర్తుకు వచ్చాయి. అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు నాకు తలెత్తిన ప్రశ్నలు, నాలో ఉన్న సంశయాలు అన్నింటికీ మా అమ్మ నాకు చెప్పిన పరిష్కారాలు, ఆవిడ ఇచ్చిన సలహాలు నాకు జీవితంలో ప్రతి మలుపులో ఎంత ఉపయోగపడ్డాయో గుర్తుకు వచ్చింది. నేను అలా నీకు చెప్పలేకపోతున్నానని ఎంత వెలితిగా అనిపించింది. ఆ తర్వాత నేను నీకు చెప్పాలి అనుకుంది రాసి పెట్టొచ్చు కదా అనిపించింది. ఈ విషయం ఎవరితో అన్నా చెబితే నవ్వుతారేమో అని ఎవ్వరికీ చెప్పలేదు. ఆ రోజు నుంచి అదే పనిలో ఉన్నాను. మళ్ళీ అనిపించింది, ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటారు. అలాంటి నీకు నేను చెప్పే పాతకాలం నాటి మాటలు నచ్చుతాయా అనిపించింది. వెంటనే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. మేము వింటాము వినము అని కాకుండా సందర్భము వచ్చినప్పుడు మాకు చెప్పాల్సిన విషయాలు చెబుతూ ఉండేది. ఆ నిమిషము ఆ విషయము ఎందుకు చెబుతుందో అని అనిపించిన మళ్ళీ ఆ విషయాలు జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి. వాళ్ళ జీవిత అనుభవం మనకు చాలా అవసరం. పెద్దల మాట చద్ది మూట అన్న మాట పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. నా సలహాలు పాటించటం, పాటించకపోవటం నీ ఇష్టం, కానీ చెప్పటం తల్లిగా నా బాధ్యత అని రాయటం మొదలుపెట్టాను. పెళ్ళి అనేది జీవితంలో 2వ అధ్యాయానికి నాంది. అది ఇద్దరు మనుషులను పెనవేసే బంధం కాదు, 2 కుటుంబాలను శాశ్వతంగా ఒకటి చేసే బాంధవ్యం. అలా అనుకుంటే ప్రపంచంలో చాలా గొడవలు ఉండవు. ఇదేంటి అమ్మ ఇలా అంటుంది అనుకుంటున్నావా? ఇప్పుడంటే పెళ్ళి అంటే ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మా నాన్నను చూసి వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటున్నాము.
కానీ వంశాలను ముడివేసే బంధం పెళ్ళి. అందుకే మన వాళ్ళు పెళ్ళికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు. నేను మా పెళ్ళి టైంకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. మీ నాన్న వాళ్ళ సంబంధం ఇంట్లో అందరికీ చాలా నచ్చింది. నాకు మాత్రం ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటావేమో, వాళ్ళు కట్నం తీసుకున్నారు అన్న ఒకే ఒక కారణం వల్ల. నేను అప్పట్లో నవలలు చదివి సినిమాలు చూసి కట్నం అనే మాట అడగని వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అదే మాట అంటే మా నాన్న వరకట్నం అనే ఆచారం ఎవరికి అపకారం జరగనంత వరకు మంచి ఆచారమే. వాళ్ళ కుటుంబం చాలా మంచిది. నేను నీకు ఎప్పుడో ఇవ్వాల్సిన ఆస్తిని ఇప్పుడే ఇస్తున్నాను. అందులో తప్పేమీ లేదు. ఆ అబ్బాయి నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఒక తండ్రిగా అది నాకు చాలా ముఖ్యం అనేసరికి నేను ఏమీ మాట్లాడలేకపోయాను. పెళ్ళికి ముందు మీ నాన్న నాతో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ నా మాట ఎవరూ వినటం లేదన్న అక్కసుతో నేను ఆయనకు నాతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నేను సగం మనసుతోనే పెళ్లిపీటల మీద కూర్చున్నాను. అందరూ నా పెళ్ళి అని సంతోషంగా ఉంటే నేను మటుకు నా ఇష్టానికి విరుద్ధంగా నా మెడలు వంచి పెళ్లి చేస్తున్నారు అని లోలోపలే కుమిలిపోయాను. నా పెళ్ళి అయిపోయింది. నన్ను అత్తవారింటికి పంపారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు అత్తగారు అంటే ఇలా ఉంటుంది, ఆడపడుచు అంటే ఇలా ఉంటుంది అని, కోడలు అంటే కుటుంబాన్ని విడదీస్తుందని ఇలా చాలా చెబుతారు. అది చిన్నప్పటి నుంచి ఇలాంటి అన్నీ విని విని మన మనసులో అదే భావన ముద్రపడిపోతుంది. ఇలా మనుషులు వాళ్ళ స్వంత అనుభవాల నుంచి వచ్చిన నిర్ణయాలను ఇతర మనుషుల మీద రుద్దుతారు. ఒక మనిషి మీద ప్రారంభంలోనే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే ఆ మనిషితో మనం జీవితాంతం ఎలా అరమరికలు లేకుండా కలిసి ఉండగలం? నువ్వు అత్తగారింటిలో అడుగు పెట్టేటప్పుడు మటుకు కీప్ ఇన్ ఓపెన్ మైండ్. మనుషులు అన్న వాళ్ళు ఎప్పుడూ ఒకే రకంగా ఉండరు. వాళ్ళు మనతో ఎలా ఉంటారు అనేది మన ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకరోజు నన్ను కూర్చోపెట్టుకొని జడ వేస్తూ మా అత్తగారు, వాడికి కట్నం తీసుకోవటం అస్సలు ఇష్టం లేదు. ఒక అమ్మాయి తన వాళ్ళందరినీ వదిలి మన ఇంటికి వచ్చి మనల్ని తన వాళ్ళు అనుకొని మనతో జీవితాంతం ఉంటుంది. అంత త్యాగం చేస్తుంది. అలాంటి అమ్మాయి వాళ్ళ కుటుంబం దగ్గర డబ్బు ఆశించటం ఎంత అన్యాయమమ్మా! నన్ను నేనే అమ్ముకున్నట్టు కదా. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు. కానీ మీ నాన్నగారు మా అవసరం తెలుసుకొని మరి సహాయం చేశారు. అవసరం ఏంటి అత్తయ్య? అదే చిన్నాడి ఉద్యోగం కోసం సెక్యూరిటీ డిపాజిట్ ₹1,00,000 కట్టాలి అన్నారు. ఎంత ప్రయత్నం చేసినా 60కి మించి కూడలేదు. అయ్యో, బంగారం లాంటి ఉద్యోగం చెయ్యి జారిపోతుందే అని ఎంత బాధపడ్డామో. మీ నాన్న విషయం తెలుసుకొని 50,000 తెచ్చి ఇచ్చారు. ఇది అమ్మాయి డబ్బే, తన కోసం దాచిందే, తన వాళ్లకు ఉపయోగపడుతుంది అంటే సంతోషిస్తుంది అని బలవంతంగా ఇచ్చి వెళ్ళారు. అప్పుడు అర్థమైంది మీ నాన్న నాతో మాట్లాడి ఏం చెప్పాలి అనుకున్నారో. మంచి దాంపత్యానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని ఆ రోజు అర్థమైంది. మనం ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఎదుటి వాళ్ళు చెప్పేది ప్రశాంతంగా వినాలి. బంధువులు అనేవాళ్ళు కూడా భార్యాభర్తల సంబంధంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పెళ్లిలో బంధువులు అన్న మాటలు, వాళ్ళ చేష్టలు చాలా దూరం వెళ్తాయి. కొందరు పెళ్ళికి వచ్చి పెట్టింది తిని 4 అక్షింతలు వేసి వెళ్ళిపోతారు. కొందరు మటుకు పెళ్లిలో వంకలు పెట్టడానికి, తగువులు పెట్టడానికే వస్తారు. మా పెళ్లిలో పెళ్లి కూతురి తరపు వాళ్ళు మాకు సరిగా మర్యాద చెయ్యలేదని, మా తరపు బంధువులు పెళ్లి కొడుకు వాళ్ళు చాలా అధ్వానంగా మాట్లాడారని చెప్పారు. నాకు మీ నాన్నకు మధ్య ఒక చిన్న సంభాషణగా మొదలు అయ్యి పెద్ద గొడవగా మారింది. మీ వాళ్ళది తప్పు అంటే కాదు, మీ వాళ్ళది తప్పు అని వాదించుకున్నాము. ఈ గొడవ అటు మా నాన్నగారికి ఇటు మామగారికి తెలిసింది. వాళ్ళు ఇద్దరూ మాకు చెప్పింది ఇది: పెళ్ళి అనేది 2 కుటుంబాలు ఒకటి కావడానికి కలిసి చేసుకునే వేడుక. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. మన పురాణాలు అలా ఎన్నటికీ చెప్పవు. ఉండే పద్ధతులను మనం వక్రీకరిస్తున్నాము. అది ఎవరికీ మంచిది కాదు. 4 మనుషులు కలిసినప్పుడు 4 రకాల మాటలు వస్తాయి.
తమ గొప్ప కోసం ఏదో చెయ్యాలి అనుకుంటారు. కానీ అందరూ మర్చిపోతుంది ఏంటి అంటే, మనం మాటలు అంటున్న పిల్ల తను అనుకున్న వాళ్ళను వదిలి మన మంచి చెడ్డలు చూడడానికి మన ఇంటికే వస్తుంది అని. ఆ అమ్మాయి బాధపడ్డ మనసుతో మన ఇంట్లో అడుగు పెడితే మనకే కదా నష్టం. పెళ్ళికి ముందే అన్నీ మనసు విప్పి మాట్లాడుకోవాలి. అలా చేయకపోతే మిగతా వాళ్ళు అందరూ చేరి మన మనసులు పాడు చేస్తారు అని చెప్పారు. మేము ఆలోచించాము. మా గొడవ మాకు చాలా సిల్లీగా అనిపించి గుర్తు వచ్చినప్పుడల్లా నవ్వుకునేవాళ్ళం. ఆ తర్వాత ఇలాంటి విషయాలు మా మధ్య రాకుండా చూసుకున్నాము. ఇలాంటివన్నీ మా మధ్య బంధాన్ని బలోపేతం చేశాయి. ఆడవాళ్ళ ప్రేమ అపరిమితం. వాళ్ళల్లో ఉన్న త్యాగం మగవాళ్ళలో చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒక మనిషిని ఇద్దరు అపరిమితంగా ప్రేమిస్తే అప్పుడప్పుడు చిన్న చిన్న తగువులు వస్తాయి. ఆ ఇద్దరే తల్లి భార్య. ఇద్దరూ అంతే ప్రేమిస్తారు. కానీ ఎవరి స్థానం వాళ్ళదే. అది వాళ్ళ ఇద్దరూ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. అత్తగారిగా ఆవిడకు కొన్ని అధికారాలు ఉంటాయి. కోడలిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవి మన వాళ్ళు కుటుంబం సాఫీగా గడిచిపోవడానికి పెట్టారు. దాన్ని అలాగే కంటిన్యూ చేసినంత మాత్రాన మనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఆవిడ నీకన్నా వయసులో పెద్దది. అలా అని నీ ఆత్మాభిమానం పణంగా పెట్టి బానిసత్వం చేయాల్సిన పని లేదు. దాన్ని నేను ఎప్పుడూ ఒప్పుకోను. కానీ అమ్ములు, అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య చాలా సన్నని గీత ఉంది. దాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. ఎందుకంటే నువ్వు నీ ఆత్మాభిమానాన్ని వదులుకుంటే నీ పిల్లలను అలా పెంచలేవు. వాళ్ళు నిన్ను చూసే వాళ్ళు జీవితం నేర్చుకుంటారు. మా ఫ్రెండ్ గీత అని ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మను అప్పుడప్పుడు కొట్టేవారు. అది చిన్నప్పటి నుంచి అలా చూసి ఉందేమో. దానికి అది పెద్ద విషయం అనిపించేది కాదు. దాని పెళ్ళి అయ్యాక దాని భర్త దాన్ని కొట్టినా ఇది మామూలే అని ఊరుకునేది. వాళ్ళ అమ్మ దానికి భర్త కొట్టినా భరించాలి అని నేర్పింది. అది కాదు మనం పిల్లకు నేర్పాల్సింది. నువ్వు ఎప్పుడు తల ఎత్తుకొని జీవించాలి అని నేర్పాలి పిల్లలకు. పిల్లలకు వ్యక్తిత్వం అనేది తల్లిదండ్రుల నుంచే వస్తుంది. చదువు కన్నా ప్రేమ, అభిమానం, పెద్దవాళ్ళ పట్ల గౌరవం నేర్పటం చాలా అవసరం. పెళ్ళి తర్వాత మన నిర్ణయాలు అనేవి అందరూ భూతద్దంలో పెట్టి చూస్తారు. కానీ అందరినీ మనం తీసుకునే నిర్ణయంలో అటు వాళ్ళను ఇటు వాళ్ళను భాగస్వాములను చేస్తే ఎటు నుంచి సమస్యలు రాకుండా ఉంటాయి. మా పెళ్ళైన వెంటనే నేను ఉద్యోగం చెయ్యాలా వద్దా అన్న ప్రశ్న తలెత్తింది. మీ నాన్న, అత్తయ్య, మామయ్య ఆ విషయాన్ని నా నిర్ణయానికే వదిలేశారు. వాళ్ళను అడిగి వాళ్లకు పెద్దరికం ఇచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషించారు. మీ నాన్న నన్ను అమ్మమ్మ, తాతయ్యను అడగమన్నారు. నేను ఎందుకు అన్నాను. మీ నాన్న చెప్పిన సమాధానం నన్ను ఆలోచింపజేసింది. వాళ్ళు నిన్ను కని పెంచి ఇంతవరకు చదివించారు. నువ్వు నా భార్యవు అయినంత మాత్రాన వాళ్ళ కూతురివి కాకుండా పోతావా? ఆడపిల్ల, మగపిల్లాడు అని చూడకుండా నిన్ను పెద్ద చదువులు చదివించారు. వాళ్ళ సలహా తీసుకో, వాళ్ళు సంతోషిస్తారు. కానీ చివరగా నిర్ణయం నీదే అన్నారు. అదే మాట అమ్మమ్మ వాళ్ళతో చెబితే వాళ్ళు మాకు ఎంత మంచి అల్లుడు వచ్చాడని ఎంతో సంతోషించారు. ఆ సంఘటన మా మధ్య మంచి స్నేహానికి పునాది వేసింది. నువ్వు పుట్టే వరకు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిన్ను వదిలి నాకు ఉద్యోగానికి వెళ్ళబుద్ధి కాక మానేశాను. నాకు నువ్వు తోడిందే లోకం అయ్యింది. పెళ్ళి తర్వాత ఆడపిల్లలు మారిపోతారు అనేది అందరూ చెప్పే కామన్ కంప్లైంట్. మనం పెళ్ళికి ముందు అమ్మా నాన్న అన్నీ చూసుకుంటూ ఉంటే చదువు తప్పితే మిగతావి పట్టవు మనకు. అత్తగారింటికి వచ్చాక నీకు చాలా బాధ్యతలు వస్తాయి. కొత్తగా వచ్చిన అన్ని బంధాలు, బాధ్యతలు సరిగా నిర్వహించే అడావుడిలో మనం మన గతాన్ని మర్చిపోతాము. ఒక్కోసారి మన క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా మర్చిపోతాము. రెండింటికి సమన్వయము చేసుకోవటం పూర్తిగా నీ మీద ఆధారపడి ఉంటుంది. నిన్నే తీసుకుందాం. మనది కంబైన్డ్ ఫ్యామిలీ. నువ్వు బాబాయ్, పిన్ని, అత్తల మధ్య పెరిగావు. వాళ్ళు నిన్ను చాలా ముద్దుగా చూసుకున్నారు. అటు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో
నీకు అదే చనువు ఉంది. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంట్లో ఉండే అందరూ నిన్ను వాళ్ళ పిల్లల కన్నా బాగా చూసుకున్నారు. ఇప్పుడు నీ పెళ్ళి అంటే కూడా వాళ్ళు అన్నీ మానుకొని నీ పెళ్ళికి వచ్చి నేను లేని లోటు నీకు తెలియకుండా అన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను నువ్వు పెళ్ళి అయ్యి వేరే ఇంటికి వెళ్ళిపోయాను అని మర్చిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. పెళ్ళి అంటే ఉన్న బంధాలను వదిలి వేరే బంధుత్వాన్ని కలుపుకోవటం ఏమాత్రమూ కాదు. నువ్వు అత్తగారింటికి వెళ్ళినా నీ వాళ్ళు అనుకునే వాళ్ళను ఎప్పుడూ వదులుకోవద్దు. మీ నాన్న నువ్వు వెళ్ళిపోయాక చాలా ఒంటరి వాళ్ళు అయిపోతారు. అలా అని అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోమని నా ఉద్దేశం కాదు. నువ్వు ఆయన ఒంటరిగా ఫీల్ కాకుండా చూసుకో. నువ్వు 2 కుటుంబాలను కలిపే వారధిగా ఉండాలని నా ఆశ, నా ఆకాంక్ష. నువ్వు ఎంత మంచి వారధిగా ఉండాలంటే కొన్ని రోజుల తర్వాత ఇవి 2 కుటుంబాలు కాదు, ఒకటే అనిపించాలి. అలా చేయగలిగితే నువ్వు ఈ ఇంటి కూతురిగా, ఆ ఇంటి కోడలుగా 100% మార్కులతో పాస్ అయినట్టు. నువ్వు కొద్దిగా ఓపిక, సహనంతో ఉంటే నీ దాంపత్య జీవితం కన్నుల పండుగగా ఉంటుంది. ఈ విషయాలన్నీ చెప్పి నీకు బోర్ కొట్టించలేదు అనుకుంటాను. నా అనుభవాలు నీతో పంచుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఎక్కడా ఉన్నా నా మనసు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సంతోషంగా ఉండు నా బంగారు తల్లి. ఇట్లు మీ అమ్మ. ఆ తర్వాత ఆ పుస్తకంలో కొన్ని చిట్కాలు, నాకు నచ్చిన కొన్ని వంటల రెసిపీస్, ఇలా చాలా రాసింది అమ్మ. నాకు ఆవిడ ఇప్పుడు లేనందుకు బాధ అనిపించినా తను ఉండదు అని తెలిసి నా కోసం ఇంత శ్రమ తీసుకొని అన్నీ రాసి పెట్టిందని చాలా సంతోషం అనిపించింది. ఆవిడ కడుపున పుట్టినందుకు ఎంతో గర్వంగా అనిపించింది. వారధి ఎంత బాగుంది ఆ మాట. అమ్మ అలా వారధిలా ఉండబట్టే కదా ఇప్పుడు అటు అమ్మమ్మ వాళ్ళు, ఇటు నానమ్మ వాళ్ళు నా పెళ్ళిని ఇంత బాగా చేయడానికి వచ్చారు. ఈ కాలంలో ఇంతగా నన్ను ప్రేమించే మనుషులు ఉంటే అదే పెద్ద విషయం. అంతలో నాన్న వచ్చారు. అమ్ములు, అమ్మ నీకు ఏమి ఇచ్చింది అన్నారు. నాన్న, ఇది నేను ఎప్పటికీ నా మనసుకు దగ్గరగా పెట్టుకోవలసిన పెన్నిది అన్నాను. ఆయన ఒక నవ్వు నవ్వేశారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.